ఇక్కడ ఏమని చూడండి, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా 15 వచనం 12-15 తప్పిపోవనేమనియు చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని అన్నాడు. అంటే చూడండి, చేదుని వేరు మెలిస్తే ఏమన్నాడు, కృపను పొందకుండా తప్పిపోతే చేదైన వేరు మొలిస్తే కలవరం వచ్చినప్పుడు అనేకులు ఏమవుతున్నారండి, అపవిత్రులు అవుతున్నారు కదా. అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. ఎవరి విషయంలో చెప్పాడండి? సంఘానికి కాదు చెప్తా. సంఘంలో చేదైన వేరు మొలిస్తే కలవరము, ఆ తర్వాత అనేకులు అపవిత్రులు అయిపోతే దాని బాధ్యత ఎవరిదే? గృహ నిర్వాహకుడిది కాదా? అసలు ఈ బోధలో ఎవరో కూడా ఘనత కోరుకోడు. ఇది అంత అద్భుతమైన బోధ. ఈ బోధలో అందరూ దీనులుగా ఉంటారు. ఎవరు నేనని ముందుకు రారు. పాట అవ్వబోతే కోపం ఇచ్చుకోరు, వాక్యం అవ్వబోతే ఏడవరు. మళ్ళీ అంటారు కదా, నాకు వాక్యం ఇస్తారా వస్తాను నేను. అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. ఒక అద్భుతమైన విధానం ఇది. ఇక్కడ ఎవరు కూడా అహాన్ని కలిగి ఉండరు, స్వార్థం ఉండదు. ఇక్కడ ప్రేమ నేర్చుకుంటున్నాము అని సాక్ష్యం పొందినటువంటి అదే స్థలంలో ఏం జరిగింది? ఎందుకు ఈ మార్పు వచ్చింది? చేదైన వేరు మొలిచింది. ఆ మొలిచిన చేదైన వేరు కలవరపరిచింది. ఆ కలవరం వలన అనేకులు అపవిత్రులు అయ్యారు. ధర్మశాస్త్ర సంబంధమైన బోధలో ఉన్నప్పుడు లేని అపవిత్రత, కృప లేకపోతే నీతి, సత్యము అనే విషయాలు బోధించబడుతున్నప్పుడు అపవిత్రత కార్యాలు సంఘంలో జరిగాయంటే ఎందువల్ల జరిగాయి? ఎందుకు జరిగాయి? చేదైన వేరు మొలిచింది. మొలడానికి కారణం ఎవరు? గృహ నిర్వాహకుడు నమ్మకమైన వాడా కాదా? గృహ నిర్వాహకుడి బాధ్యత లేదా? ఖచ్చితంగా ఉంది. గృహ నిర్వాహకుడు యుక్తిపరుడుగా మనుషులు బలహీనతలను మాత్రమే వాడుకుంటూ ఉపయోగించుకుంటూ వాళ్ళ యొక్క క్షేమాన్ని, వాళ్ళ యొక్క భద్రతని వాళ్ళని హెచ్చరించడం మానేస్తే ఏమవుతుంది? ఇలాంటి చేదైన వేర్లు మొలుస్తాయి. ఒక్కళ్ళు కాదు, అనేకులు అపవిత్రులు అయిపోతారు. ఇట్టి ప్రమాదం, ఎంత ప్రమాదం ఉంది. అనేకులు జరిగింది, జరుగుతూ ఉంది. నాలంటోడు ఖండిస్తే వాళ్ళు సైలెంట్ అయిపోయి తేలుకుట్టిన దొంగల్లాగా మాట్లాడరు. క్రైస్తవ్యంలో తప్పు చేయడు అని ఏ మనిషిని మనం అనక్కర్లేదు. మనిషి అన్నవాడు ఖచ్చితంగా క్రైస్తవుడైనా ఏదో ఒక చోట తప్పు చేస్తాడు, తప్పు మాట్లాడతాడు, తప్పుగా ప్రవర్తించే సందర్భాలు ఉంటాయి. కానీ అందులో ఉండిపోడు. ఒక మాట ఉంది బైబిల్లో, ఆ రోమపత్రికలోనే ఒక మాట ఉంది. అసలు దానికి ఏం అర్థమైంది వీళ్ళకి? ఆరో అధ్యాయం చూడండి. వీళ్ళకి అర్థం కాలేదు ఆ విషయంలో. రోమ 6:6లో ఏముంది? మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు. ఇప్పుడు పాపమునకు దాసులము కాకుండుటకు అన్నాడు కదా. దాసులం అవ్వం, కానీ పాపం చేసే అవకాశం మాత్రం ఏదో టైంలో అవుతూ ఉంటుందా? అవదా? అవుతుంది. అది అవ్వకుండా ఉండటానికే పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము అది సిలువ వేయబడింది. తర్వాత ఏమన్నాడు? ఎందుకు సిలువ వేయబడింది అంటే చనిపోవడానికి, అంతేనా? అప్పుడు చనిపోయిన వాడు ఏమయ్యాడు? పాప విముక్తుడై ఉన్నాడని తీర్పు పొందన్నాడు. అప్పుడు 8వ వచనంలో ఏమన్నాడు? మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడలా అన్నాడు. ఇప్పుడు చాలామంది చనిపోయారంటారా? క్రీస్తుతో కూడా చనిపోయిన అనుభవం అందరిలో ఉందంటారా? చనిపోయిన అనుభవం ఉంటే ఇక అన్నటికీ పాపమునకు దాసులు కారన్నమాట. అంటే ఎప్పుడన్నా పడిపోతారు, ఎక్కడన్నా పడిపోతారు. ఒకవేళ పడిపోతే ఒప్పుకుంటారు, కప్పిపోతారు. ఏదైనా క్రైస్తవ్యంలో తప్పు ఒప్పుకుంటే కనికరించబడతాడా, అభివృద్ధి చెందుతాడా? కప్పుకుంటే కనికరించబడి అభివృద్ధి చెందుతాడా? అది చిన్నదా పెద్దదా, ఏది పర్సనల్లా లేకపోతే సార్వత్రికమైందా అంటే పర్సనల్ మ్యాటర్లు అంటే పర్సనల్ ఏముంటుంది? పర్సనల్ అంటే ఏంటి? అసలు క్రైస్తవుడికి, సేవకుడికి పర్సనల్ ఉంటుందా అంటే పర్సనల్ ఎక్కడి వరకు పర్సనల్? తన బెడ్రూమ్ వరకే పర్సనల్. ఆ పర్సనల్ కూడా ఎక్కడికి? తన భర్త తన భార్యతో మాత్రమే పర్సనల్, అంతేనా? వేరే స్త్రీలతో ఎక్కడో ఉంటే అది పర్సనల్ ఎలాగ అవుద్ది? కనుక పర్సనల్ అంటే పర్సనల్ ఏదైనా చేయొచ్చా? ఎవరికి తెలియకుండా రహస్యంగానే. ఇప్పుడే కూడా చదివాం, పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువుని చూడంటే పర్సనల్ లైఫ్లో పరిశుద్ధత వద్దా?
భార్యాభర్తల మధ్య ఇందాక ఇంకెంత చదువు ఏముండాలి? పవిత్ర ప్రవర్తన. ఏముండాలి? పవిత్ర ప్రవర్తన. అంటే స్త్రీలకైనా పవిత్ర ప్రవర్తన, పురుషులకు అవసరం లేదా? పరిశుద్ధత, అందరితో సమాధానము, పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించండి. ప్రయత్నం ఏది? ప్రయత్నిస్తాడు ఎవరు? క్రీస్తు కూడా సిలువ వేయబడ్డాను, చనిపోయిన అన్నవాడు. కొన్నిసార్లు ప్రయత్నాల్లో అంటే అపార్థాల్లో లేకపోతే ఎక్కడో బలహీనమైన క్షణాల్లో తప్పుడు అడుగులు పడతాయి, తప్పుడు మాటలు వస్తాయి. కానీ వెంటనే సరిదిద్దుకొని వాటిని ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటే వెంటనే సెట్ అయిపోతాడు. మళ్ళీ అలాగా జారిపోయే క్షణాలు మళ్ళీ రాకపోవచ్చు ఒప్పుకోకపోతే. కానీ కప్పుకుంటే మళ్ళీ పడతాడు. కప్పుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ధర్మశాస్త్రం యాక్టివేట్ అవుతుంది. అప్పుడు పాపం అత్యధికమైన పాపం అవుతుంది, వెంటాడుతుంది. ఒక అబద్ధం ఆడితే 1000 అబద్ధాలు ఆడే పరిస్థితికి తీసుకొస్తా. ఆ ఒక్క అబద్ధాన్ని ఒప్పేసుకుంటే ఏమవుద్ది? అయిపోయింది, ఫ్రీ అయిపోతాడు. అది యథార్థత. మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము ఎందుడి అన్నాడు. కాబట్టి ఒక సేవకుడు నాకు ఇలా మెసేజ్ పెట్టాడు, వీళ్ళు ఎంత దుర్మార్గంగా మారిపోయారంటే ఆ సేవకుడు ఏమన్నాడంటే, అన్నా మీలాగా తప్పు అని చెప్పి ఖండించే వాళ్ళని దూరం చేసుకున్నప్పుడే వాళ్ళ పతనం ప్రారంభమైంది అన్నాడు. ఇప్పుడు వాళ్ళ నియంతలైపోయారు. ఎవరు చెప్పేది వినే పరిస్థితి. నియంత అంటే ఏంటి? ఎవరి మాట వినడు, మేము చెప్పింది అందరూ వినాలి. ఎవరి మాట అయినా వినాలి. అక్కడ ఇంకో మాట ఉంటుంది ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో. అక్కడి నుంచి అలాగే వెళ్ళిపోతున్నాం కదా, అక్కడ వచ్చేస్తే ఇక్కడ ఏమనుంది 3వ వచనంలో? ప్రేమతో ఒకరినొకడు సహించుచు. దీనికోసమే కదా అక్కడ వరకు వెళ్ళాం మనం, చేదైన వేరు గురించి. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా, అవి అక్కడ ఏమి ఉండాలి? దీర్ఘశాంతం అంట. ఇది యేసు ప్రభుదే కదా. దీర్ఘశాంతముతో కూడిన, దీర్ఘశాంతముతో కూడిన, అది ఇంట్లో అయినా సంఘంలోనైనా ఇదిలోనైనా అదే సరైన యుక్త ప్రవర్తన, సరైన ప్రవర్తన, మంచి ప్రవర్తన, పవిత్ర ప్రవర్తన. అంటే సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకుని వల్లని. అండి ఖైదీ గారు బతిమాలుకుంటే ఎవడని వింటాడండి? మరి నువ్వే జైల్లో ఉన్నావు, నువ్వు మాకు చెప్తావా అంటే ఎలా ఉంటుంది? అసలు ఖైదీ అయిందే ప్రభువుని బట్టి అయ్యాడు కాబట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను అన్నాడండి. మీరు సాత్వికంతో నడుచుకున్న వల్లని ప్రభువుని బట్టి ఖైదీనైనా నేను బతిమాలుకొను. అలా అన్న వెంటనే శరీరం ఒక్కటే అని మొదలెట్టాడేటి? ఎందుకన్నాడు? ప్రేమ కలిగి ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయము, సాత్వికం. అంటే ఇది ప్రవర్తన కాదా? ఆ మంచి ప్రవర్తనతో, సత్ప్రవర్తనతో మీరు నడుచుకోవాలి అంటున్న ఆయన ఖైదీని బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అంటూ శరీరం అంటే సంఘం గురించి చెప్తున్నాడు. సంఘ మర్మం చెప్తున్నాడు. అక్కడి నుంచి సంఘ పరిచర్య విధానం చెప్తున్నాడు. సంఘములో కొందరిని అంటున్నాడు. సంఘం 7వ వచనంలో అంటాడు, అయితే మనలో ప్రతివానికి నీ క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడింది అన్నాడు. మనం అక్కడ కూడా కృపను తప్పిపోయిన వారు ఏమవుతున్నారు? కృప నుండి తొలగిపోయిన వారు, చేదైన వేరు, కలవరం అన్నీ కనబడుతున్నాయి. ఇక్కడేమంటున్నాడు? కృప ఇవ్వబడింది సంఘానికి. అంటే అందరిలో అన్నిటినీ జరిగించేవాడు ఎవరు? దేవుడే. అందరిలో ఉన్నవాడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, తర్వాత తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆత్మయు ఒక్కడే అంటూ 6వ వచనంలో ఏమన్నాడు? ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పాడు తెలుసా? పరిశుద్ధాత్మలో ఎవరున్నారు? అందరిలో ఉన్నాడంటే దేవుడే ఉన్నాడు కదా. అప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుడే కదా, అందరిలో ఉన్నాడు అని అన్నారు. అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు అందరిలో ఉన్నాడుగా. అందరిలో అంటే ఏ అందరిలో ఉన్నాడు అనే ఆలోచన వస్తుంది. ఇక్కడ కొంచెం అర్థం చేసుకుంటే విషయం అవగాహనకు వస్తుంది. ప్రభు అక్కడే అన్నాడు, అందరికీ తండ్రి అయిన దేవుడు అక్కడే అన్నాడు. ఇప్పుడు దేవుడు అందరిలో వ్యాపించాడు, అందరి ద్వారా వ్యాపించాడు, అందరిలో ఉన్నాడు కదా. మరి దేవుడు యేసు ప్రభులో ఉన్నాడా? అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు? నేను ఒక్కడనై ఉండక నేనును తండ్రియు ఏకమై ఉన్నాము. నేను ఒంటరిగా లేనన్నాడు కదా. మనం అనుకున్నాం క్రైస్తవుడికి తోడుగా ఎంతమంది ఉన్నారు అంటే, క్రైస్తవుడు అంటే ఒక్కడా నలుగురా అని చెప్పుకున్నాం. కానీ వ్యక్తిగతంగా అడిగితే ఏం చెప్పాలి తెలుసా? నేను కాదు క్రీస్తే అని చెప్పాలి. ఏంటండి? పర్సనల్ అంటే ఎవరికి ఉండదు క్రైస్తవుడికి. పర్సనల్ అంటే నేను కాదు క్రీస్తే అనాలి. పర్సనల్గా నాకంటూ ఏ విధమైన ఆధిక్యతలు లేవు, అతిశయ కారణం లేదు, నాకు కొట్టివేయబడింది. నా అతిశయం ప్రభువే. పర్సనల్ అంటే అది. నేను కాదు
క్రీస్తే, జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఇప్పుడు నా పర్సనల్ ఎవరు? యేసుక్రీస్తు. నా అతిశయం క్రీస్తు. అంచేత నేను ఏం చేస్తాను నాకెందుకంటే పర్సనల్ ఉంటుంది. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క ఆ మేరలో ఉంటుంది. ప్రతి వ్యక్తికి పర్సనల్ ఉంటుంది, ఆ మేరలో ఉంటుంది. కానీ అది అపవిత్రకు సంబంధించింది కాదు, అది పాపానికి సంబంధించింది కాదు. అందులో చెడుతనానికి చోటే లేదు. పర్సనల్ అంటే అర్థం చేసుకోండి. అంటే పర్సనల్గా చాటుమాటుగా రహస్యంగా పాపాలు చేయొచ్చా? అంత ఇక్కడ ఆ మాట చెబుతూ అందరిలో వ్యాపించాడు, అందరిలో ఉన్నాడు అంటూ అయితే అని చెప్పి అన్నాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడింది అన్నాడు. అంటే కృప అందరికీ ఒకే స్థాయిలో లేదా? ప్రేమ అందరి ఏడలో ఒకే విధంగా ఉంది, కృప అందరి ఏడలో ఒక విధంగా లేదు. ఇది కూడా ఆలోచించి ధ్యానించి ప్రభు పాదాల దగ్గర నేర్చుకుంటే చాలా అద్భుతమైన విషయాలు బయటపడతాయి. అందరినీ శాశ్వతమైన ప్రేమతో లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు కృప మాత్రం క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున ఇస్తున్నాడు. కొలత ఉంది, కొలత ఉంది. ఆ తర్వాత ఆత్మవరాలు ఉన్నాయి, కృపావరాలు. కానీ ఆ పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కనికి తన చిత్త ప్రకారంగా పంచిస్తున్నాడు అన్నాడు. ఏమండి, అలా పంచి ఇవ్వకపోతే, ఆ పరిమాణము కొలత అనేది లేకపోతే ఇప్పటికే ఆపు చేయలేకపోతున్నాం వీళ్ళని కదా. ఇప్పుడు కంట్రోల్ చేయగలుగుతున్నామా? దేవుడిచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని ఏం చేస్తున్నారు? శరీర క్రియలకి దుర్వినియోగం చేస్తున్నారు. ఆ కృప ఉందని పాపం చేస్తున్నాం చేయదుమా అని పౌలు అంటే, ఆ కృపను అడ్డ పెట్టుకుని వీళ్ళు పాపాలు చేస్తున్నారని చెప్పేసి పాపం చేసినా పర్లేదు అంటున్నారు, వీళ్ళు పరలోకం వెళ్ళిపోతారంటున్నారు, ఏ క్రియలు అవసరం లేదంటున్నారు. ఈ మధ్య మళ్ళీ దీనికి ఇది నికోలయితుల బోధ అని చెప్పి అంటున్నారు. అసలు నికోలయితుల బోధ ఎవడ స్టార్ట్ చేశాడు? ఎక్కడ దారి తప్పాడు ఈ నికోలయితులు? నేను మొదటి నుంచి చెప్తున్నాము, సత్ప్రవర్తన, సత్క్రియలు అనేవి మాత్రమే ఒక వ్యక్తి జీవితంలో స్పష్టంగా కనిపిస్తాయి, విశ్వాస జీవితంలో కనిపిస్తాయి. ఇవి లేనప్పుడు అసలు అతడు విశ్వాసి అనడానికి అర్హుడే కాదు. ఇవి లేనప్పుడు అతను సేవ చేయడానికి అనర్హుడు. ఫస్ట్ దాన్ని ఏమన్నాడు? సువార్త మీలో ఫలించి, గ్రహించినప్పుడు మీరేనా గ్రహిస్తే ఏమవుతుంది? కృపను గ్రహిస్తే ఏమవుతుంది? ఫలిస్తారు. ఫలిస్తే ఏమవుతుంది? ఈ క్రమం ఉంది. అంటే ఇప్పుడు నాలో ఫలించకుండా సువార్త నా ద్వారా వ్యాపించే అవకాశం ఉందా? లేదు, నేనే అడ్డంకి. పరలోకం వెళ్ళటం అనేది ఏ మనిషి చేతిలోనూ లేదు. అలా ఉంటే అసలు ప్రభు అవసరమే లేదు. పరలోకానికి సిద్ధపరిచేది ప్రభువే. కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి సంఘంలో సిద్ధపరిచేది సేవకుడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబెట్టేది సేవకుడు. అక్కడ క్రియలకు తీర్పు అన్నాడు కదా, సత్క్రియలు మంచివి చెడ్డవి అని అన్నాడు. చెడ్డవైనా సరే ప్రతివాడు అక్కడ ఎదుర్కోవాలి. కొందరు అక్కడ సిగ్గుపడతారు, కొందరు అక్కడ అవమానపరచబడతారు. అది చాలా బాధాకరంగా ఉంటుంది. ఏమండి, ఇప్పుడు ఇక్కడ బతికుండగా పొందే అవమానము నింద వేరే అండి. చచ్చిపోయిన తర్వాత పరిశుద్ధులందరి ముందర అవమానం ఎలా ఉంటుందో తెలుసా? అది ఒకసారి ఆలోచించేయండి. 10 మంది మంచివాళ్ళు ముందర నేను సిగ్గుపడడం ఎంత అవమానకరంగా ఉంటుంది. 10 మంది మంచివాళ్ళు ఉన్నారు, అందులో నేను మాత్రమే సిగ్గుపడే పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? అలాంటిది అక్కడ కోటాను కూడా లెక్కింప శక్యము కానీ సమూహం ముందు పరిశుద్ధులు ఉన్నారు కదా, ఆ లెక్కింప శక్యం కానీ జనం ముందర సిగ్గు కలిగితే ఏ విధంగా ఉంటుంది? ఇక్కడలాగా ఇప్పుడు ఇక్కడ ఈ భూలోకంలో లాగా మీ మనసులో ఏముందో తెలియని పరిస్థితి ఉంది. అక్కడ ఉండదు. అన్నీ ఓపెన్గా తెలుస్తాయి. ఎందుకంటే దేవుడు హృదయాలను ఎరిగిన వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం క్రీస్తులాగా ఉంటాం కాబట్టి ఎవడ హృదయంలో ఏముందో కూడా తెలిసిపోద్ది. అలాంటప్పుడు మనం అప్పుడు భూలోకంలో ప్రవర్తించిన ఈ ప్రవర్తనకే అక్కడ పరిశుద్ధులందరి ముందు కూడా కొంత సిగ్గుపడే పరిస్థితి. ఆలోచన చేస్తే అర్థమవుద్ది. చచ్చిపోయేలా చూద్దామనంటే ఇక్కడికి ఎవడ ఏం చెప్పలేడు. మాట్లాడితే చచ్చిపోతాం పరలోకం, చచ్చిపోయిన తర్వాత పరలోకం అన్నాడు. కానీ బతికుండగా జీవించరా బాబు, బతికుండగా ప్రవర్తనలో ఎదురా, బతికుండగా మాదిరి ఎదురా అంటే ఒక్కడు నోరెత్తడు, మాట్లాడు. అందుకని నాలాంటి వాడి దగ్గర ఎక్కడ నిలబడరు, అసలు కనపడరు, ముఖం ఎక్క చూస్తే నవ్వరు. మళ్ళీ ఏమంటారు? మీరు అలా మాట్లాడకూడదు అంటారు నన్ను. మరి ఎలా మాట్లాడాలి? నువ్వేం చేసినా పర్లేదు రా అని
వాళ్ళు అడిగినప్పుడల్లా అప్పు ఇవ్వాలా, లేదా వీళ్ళు కలవరపరిచే మీటింగులకి డబ్బులు ఇవ్వాలా? అంతే కదా, ఇంకేం చేయాలా? ఎవరైనా నమ్మకంగా పనిచేస్తే, ఎవరినైనా సరే నమ్మకంగా పనిచేస్తే నాకు దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను సహకరిస్తూ వస్తున్నాను, ఎవరైనా సరే. కానీ వాళ్ళలో ఏ విధమైన తేడా కనిపించినప్పుడు, ఖచ్చితంగా అడుగుతున్నప్పుడు తిరుగుబాటు చేస్తే అలాంటి వారిని నేను విడిచిపెడుతున్నాను. ఎందుకంటే అక్రమంగా నడుచు ప్రతి సహోదరుని యొద్ద నుండి ఏమన్నాడు? తొలగిపోమని చెప్పాడు. ఎందుకంటే బుద్ధి రావాలి, బుద్ధి చెప్పాలి, ఒకడికొకడు బుద్ధి చెప్పుకోండి అన్నాడు. బుద్ధి చెప్పుకోండి అంటే ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోండి అని చెప్పిన వాడే ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి అన్నాడు. బుద్ధి చెప్తే అంటాడా? అప్పుడే తెలుస్తుంది ఆడు నిజంగా రియల్ క్రిస్టియన్నా దొంగ క్రైస్తవుడా అని. ఆడి కపట విశ్వాస, నిష్కపటమైన విశ్వాస. నిష్కపటమైన విశ్వాసం నుంచి ప్రేమ కలుగుతుంది. కపటోపాయంతో, మాయోపాయంతో నెక్స్ట్ ఈడు ఏం చేస్తాడని చెప్పేసి ఇప్పుడే వాక్యం ద్వారా గుచ్చి చెప్పేసి, నేను మీకు వాక్యం చెప్తున్నాను, నేను చెప్పినట్టు వినాలా, మీరందరూ నా పిల్లలు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పౌలు ఏమన్నాడు తిమోతిని? నా కుమారుడు, నువ్వు నేను చెప్పినట్టు వినాలన్నాడా? ఏమని చెప్పాడు తిమోతికి? కుమారుడు అన్నవాడే ఏమని చెప్పాడు తిమోతికి? మందకి మాదిరిగా ఉండు, నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వకు, వార్తల్లోనూ ఉండు అన్నాడు. ఇంకేమన్నాడు తెలుసా? తోటి దాసుడు అన్నాడు. ఏమన్నాడు ఫైనల్గా? సహదాసుడు అన్నాడు. అనలేదా? కుమారుడు అని జత పనివాడు అనలేదా? కుమారుల్లోంచి, సహోదరుల్లోంచి, ప్రియుల్లోంచి ఎక్కడికి వెళ్ళాడు? జత పనివాడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? జత పనుడు అంటే ఇప్పుడు పౌలుతో సమానమా కాదా తిమోతి? కుమారుడు అయినంత మాత్రాన ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు వినాలి అని అంటున్నాడా? నీవు ఇలా ఉండాలి, మాదిరిగా ఉండాలి అని చెప్పేసి చాలా అద్భుతంగా తన జాగ్రత్తలు చెప్తూ నేర్పించాడు. ఈరోజు ఆ పత్రికలే కదా ఈరోజు సేవకుడి కుటుంబానికి కూడా దిశానిర్దేశం చేస్తున్నాయి. కనుక ఇక్కడ చాలా అద్భుతంగా ఈ మాట చేసి చెప్పాడు. దేని విషయంలో మీరు దుర్మార్గులని దూషించబడుదురో దాని విషయమై ఇక్కడ మాట్లాడు, క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన. చూసారా? ఆ అపనింద వేయి వారు సిగ్గుపడుదురు అంటూ దేవుని చిత్తం అలాగొన్న ఎడలా కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడియే బహు మంచిది. ఎలా అనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను అని చెప్పేసి ఇదంతా చెబుతూ యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున చివరికి మన మనస్సాక్షి ఎట్లా ఉండాలి అన్నది చెప్తున్నాడు. 22వ వచనంలో ఆయన పరలోకానికి వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందినవాడే దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు అని చెప్పి క్రీస్తు శరీరమందు శ్రమ పడడం ద్వారా ఆ శ్రమల గురించి ఆ 4వ అధ్యాయంలో చెప్తాడు. ఆయుధంగా ధరించండి అన్నాడు. అది అర్థం కాలేదు, అది చెప్తే పెద్ద సబ్జెక్ట్. మళ్ళా అసలు శ్రమపడే మనసు ఆయుధంగా ధరించడం ఏంటి అని ఆలోచించి నేర్చుకొని తెలుస్తుంది. ప్రభువు వాక్యంలోంచే మాట్లాడతాడు. బాగా పత్రికలు చదవండి, మాట్లాడతాడు. కనుక అనేకులు బోధకులు కావద్దు అంటే ప్రతివాడు బోధకుడిగా వచ్చేస్తే ఏమవుతుంది? ఈ మార్గం దూషించబడుతుంది. సంఘాలు ముక్కలు చీలిపోయి కుక్కర చింపిన విస్తరలాగా అయిపోయి ఏమంటారు? ఇవన్నీ వ్యాపారాలు. క్రైస్తవ్యం అంటే ఒక వ్యాపారం, మోసం. 10th క్లాస్ ఫెయిల్ అయినోడికి బైబిల్ పెట్టుకుంటే చాలరా, 4 పాటలతో చాలరా, 4 మాయ మాటలు చెప్పేస్తారా, ఆడవాళ్ళని ముసుగించేసి 4 ఆడంగల్ని పోజేసుకుని సంఘం పెట్టేస్తాడరా. ఇవాళ ఇక్కడ ప్రార్థన పెడతా ఉంటే వద్దు మీరు ఇక్కడ పెట్టొద్దు చర్చి అని అంటున్నారంటే ఎందుకు అంటున్నారు? ఎవరిని బట్టి అంటున్నారు? మన ప్రవర్తన బాగోలేదు, మన క్రియలు బాగోలేదు. రచ్చరచ్చ చేసేస్తున్నారు, మైకులెట్టు అల్లరి చేసేస్తున్నారు. అల్లరి చేస్తే ఏం చేయాలి? నిజంగా అది అల్లరి చేయమంటే ఒకవేళ ప్రకటించారనుకో ఏం చేయాలి? సమాధానం సువార్త. అదేదా సువార్త సమాధానం కదా. ఎదిరించే వాళ్ళు ఉంటారు, ఎప్పుడూ ఉంటారు. కానీ ఎందుకు వాళ్ళు ఎదిరిస్తున్నారు? ఎందుకు? కొంతమందికైనా సమాధానం రావట్లేదు. ఇదివరకు పలానా దైవ సేవకుడు వస్తున్నాడంటే టీవీలు ఈ ఇంటర్నెట్ లేని సమయంలో ఒక మంచి దైవజనుడు వస్తున్నాడంటే అందరూ తండోపతండాలుగా వెళ్ళేవారు. తర్వాత యేసు ప్రభుని ఎరగని వాళ్ళు, కొత్త వాళ్ళు కూడా వెళ్ళేవారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కొత్త వాళ్ళు ఆ మాటలు విని చివరికి వాళ్ళు రక్షణ పొందేవారు. ఎలా ఉన్నాయి అలాంటి పరిస్థితులు? వచ్చేది ఎవరు అక్కడ? అందరు క్రైస్తవులే. ఒక్కడు వాక్యం విన్నోడు రాడు. కనీసం ఆ మీటింగ్ల తర్వాత ఒక్కడు కూడా నేను రక్షణ పొందాను, మార్పు పొందానని చెప్పడు. కొన్ని బలవంతంగా చేసే కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఇందులో. బలవంతంగా తీర్మానం చేయించేసి, బలవంతంగా నమ్మించేసి, మరి నువ్వు తీర్మానం చేసావు కదా, నువ్వు రక్షణ పొందేసావు కదా, నువ్వు బాప్తిసం ఎప్పుడు పొందుతావు,
అని చెప్పి బాప్తిసం కూడా ఇచ్చేసేటువంటి మాయబోధకులు ఉన్నారు. అంటే చాలా ఉన్నాయి, చాలా పరిస్థితులు ఉన్నాయి. కానీ బైబిల్కి చూస్తే టాలీ చేస్తే ఎక్కడ కూడా టాలీ అవ్వట్లేదు, సమానం అవ్వట్లేదు. చాలా సంగతులు ప్రభు నాకు నేర్పిస్తున్నాడు. వాటన్నిటినీ మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా వాటిని గ్రహిస్తే కనుక ఖచ్చితంగా విడుదల పొందుతారు. ప్రభు చిత్తం ఇదా అని ఎరిగితే కనుక ఖచ్చితంగా మాదిరికరంగా జీవించగలుగుతారు. ఎంతలాగంటే ప్రభు ఏది కోరుతున్నాడో అది జరుగుతుంది. మనం ఎక్కడ తప్పిపోతున్నామో అది మనకు తెలుస్తుంది. ఎలాగో దాంట్లో నుంచి బయటపడతామో ఆ మార్గం నేర్పిస్తాడు. అద్భుతంగా జీవితం జీవించడానికి ఇంకా ఏమైందంటే అసలు ఒకే మాటలో ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. నా వల్ల కీడు జరుగుతుంది అంటే అది జరగకుండా ఉండాలంటే ప్రేమ ఒకటే మార్గం. ప్రేమ కలిగి ఉండడం ధర్మశాస్త్రం అంతా నెరవేర్చడమే అన్నాడు. కాబట్టి సమస్య ఎక్కడుంది, పరిష్కారం ఎక్కడుందంటే సమస్య మనుషుల్లో ఉంది, పరిష్కారం దేవుడి దగ్గర ఉంది. ఆ పరిష్కార మార్గం చాలా సులువుగా ఉంది, చాలా తేలిగ్గా ఉంది. అది జరిగినప్పుడు ఆ ప్రేమ అనే ఫలం ఫలించినప్పుడు మిగిలినంత తర్వాత ఉన్నదేంటి? ప్రేమ తర్వాత సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము ఇవన్నీ ఉంటాయి. అంటే ఇవన్నీ చెప్పుకోవడానికి, లేకపోతే కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చెప్పుకోవడానికే తప్ప జీవితాల్లో ఎక్కడైనా ఆ ప్రవర్తన కానీ ఆ సత్క్రియలు కానీ కనబడుతున్నాయా రైతుల్లో? ఇప్పుడు నేను చెప్తున్నాను నా దాకా వచ్చేద్దాం. నేను చెప్తున్నాను, నాలో ఏమి కనపడకపోతే నేను చెప్పి ప్రయోజనం ఏంటి? అప్పుడు నేను మోగేడు కంచును గనగనలాడు తాళమునైందును. అందరి బతుకులు ఇంతే, బోధకులు అందరి బతుకులు ఇంతే. యేసు ప్రభు ఏం చేశాడు? అపోస్తుల కార్యాలు ప్రారంభంలో అంటాడు ఆయన చేయుటకును, ఆ తర్వాత ఏంటో బోధించుటకు ఆరంభించాడు, చేశాడు. ఆయన జీవితంలో కనిపించింది. ఈరోజు అందరికీ ఆయన మార్గదర్శి అయ్యాడంటే, అందరికీ మాదిరి అయ్యాడంటే, అందరికీ దిక్కయ్యాడంటే, అందరికీ ఆయన మార్గమయ్యాడంటే, అందరికీ ఆయన సత్యమయ్యాడంటే, అందరికీ ఆయన జీవమాన్ని చెప్పాడంటే ఆయన మొదట తన జీవితంలో ఆ దైవాన్ని చూపించాడు, ఆ తండ్రిని చూపించాడు, ఆ పరమాత్ముని గుణలక్షణాలు తన జీవితంలో చూపించాడు. ఆయన అన్నిటిలోనూ మాదిరిగానే ఉన్నాడు కదా. కాబట్టి విశ్వాసులకు మాదిరిగా ఎవరు ఉండాలి? సేవకుడు ఉండాలా. తనలో సత్ప్రవర్తన, సత్క్రియలు ఉంటే ఖచ్చితంగా ఆ పరిచర్య ఈరోజు కాదు రేపైనా సరే అభివృద్ధి చెందుతుంది. ఎంతమంది ఉన్నారో అంత లెక్క కాదు. వాళ్ళు క్రీస్తునందు వాళ్ళని సంపూర్ణులుగా చేసి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ధైర్యంగా వాళ్ళని నిలబడడానికి మనం శక్తిమంతులు చేయాలా. సిగ్గుపడే పరిస్థితి రాకుండా చేయాలా. ఇంకా అంటాడు నీతి కిరీటం పొందాలా, ఇంకా జీవ కిరీటం పొందాలా, మహిమ కిరీటం పొందాలా. వీటిని సంపాదించుకోవాలి. ఇవి ఆస్తులు, అవి ఇక్కడ కనబడవు. కానీ ఇక్కడ కనబడేవి సత్ప్రవర్తన, సత్క్రియలు. అవి మనలో కనబడితే ప్రభు వాళ్ళని దర్శించినప్పుడు వాళ్ళు దేవుణ్ణి మహింపరుస్తారు. దర్శించకుండా ఎలా మహింపరుస్తాడు? దూషిస్తాడు కదండి. ఇప్పుడు మనలో ఏం కనబడుతున్నాయి? దుష్క్రియలు కనబడుతున్నాయి అనుకో, అప్పుడు అటు దేవుడిని దూషిస్తున్నాడు, మనల్ని దూషిస్తున్నాడు, దేవుడిని దూషిస్తున్నాడు. అడిగడికి దర్శన దీనం లేకుండా మనమే చేస్తున్నాం, మూసేస్తున్నాం ద్వారాన్ని, రక్షణ ద్వారాన్ని. ప్రభు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించి తన కృపను గురించి మరింత గ్రహింపును కలజేయనుగాక. ప్రార్థన చేసుకుందాము. పరమ తండ్రి, ఇంతవరకు సుదీర్ఘంగా మేమంతా మీ మాటలు వినే కృపను అనుగ్రహించారు. రకరకాల బోధలతో, భిన్నమైన అభిప్రాయాలతో, అభిమతంతో, క్రైస్తవ మతం మాత్రమే ప్రచారం చేయబడుతున్న దినాల్లో, క్రీస్తు మార్గం దూషించబడుతున్నటువంటి దినాల్లో ఎందుకు ఈ మార్గం దూషించబడుతుందో, క్రైస్తవులైనటువంటి వారి ప్రవర్తన, వారిలో కనబడవలసిన క్రియలు, ఈ రెండు విషయాల్లోనూ మాదిరి లేని పరిస్థితులు, కలవరము, అపవిత్రత మరి కనబడుతున్న పరిస్థితుల్లో తండ్రి కుటుంబాలు దెబ్బతింటున్నాయి, సంఘాలు దెబ్బతింటున్నాయి, మరి నాయన అనేకుల జీవితాలు దెబ్బతింటున్నాయి. నాయన మీరు కట్టేవారు, కూల్చేవారు కాదు. మమ్మల్ని ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టాలనే సంఘంలో ఉంచారు తండ్రి. మరి ఆ విధంగా కట్టబడటానికి మీరు మాకు నేర్పిస్తున్న, గ్రహింపు కలిగిస్తున్న సంఘస్థుల విషయమై స్తోత్రాలు చెల్లించుకుంటూ, నాయన ఎవరిని ఎన్నడూ ఏనాడు నేను దూషించకుండా, ద్వేషించకుండా క్రీస్తు ప్రేమను ప్రకటించుటకై మాకందరికీ కూడా సహాయం చేయమని, సత్క్రియలు, సత్ప్రవర్తన మా జీవితాల్లో, మా కుటుంబాల్లో కూడా అనుగ్రహించమని
యేసుక్రీస్తు వారి ఘనమైన నామమును బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, ఈ ఆదివారపు దినమున కొమరవరం ప్రాంతంలో తండ్రి మా ప్రియులు సహోదరులు రాజుగారి కుటుంబంలో మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి తండ్రి మీరు నేర్చుకోవడానికి పత్రికలలో సర్వసత్యాన్ని ఏ విధంగా మీరు పొందుపరిచారో, సత్క్రియలు, యుక్త ప్రవర్తన, మంచి ప్రవర్తన, పవిత్ర ప్రవర్తన అనే విషయాలతో అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఈ రోజున క్రైస్తవ్యం దూషించబడుతుంది అంటే, ఈ రోజున క్రైస్తవ్యం అవమానపరచబడుతుంది అంటే దీని కారణం గృహ నిర్వాహకులు ప్రవర్తన విషయంలో పడిపోతున్నారు కనుక తండ్రి. ఎన్ని విషయాలు తండ్రి మీరు మా కొరకు పత్రికల రూపంలో రాయించి పెట్టారు. అందుని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. మరణానికి అప్పగించబడిన మా జీవితం, పాపములు అపరాధముల చేత చచ్చిన మా జీవితం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణము ద్వారా పాప మరణముల నుండి మేము విడిపించబడి నూతన నవీన స్వభావాన్ని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పొందుకుని మేము జీవించవలసిన ఉన్నతమైన మీ కుమారుని యందున్న జీవాన్ని తండ్రి మా ఎడల మీరు కలిగి ఉన్నటువంటి ఆ ఉన్నతమైన ఆలోచనలు ఎంత గొప్పవో పత్రికల ద్వారా మీరు మాకు విశదపరుస్తున్నారు. స్తోత్రాలు నాయనా. ఒకప్పుడు మేము ఏదో చెప్పి ఇదే సందేశం అనుకున్నాము, కానీ మీరు భద్రపరిచిన మరుగు చేసిన సువార్త సత్యము ఎంత ఉన్నతమైనదో ఈ రోజున పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా నాయన, వాక్శక్తి ద్వారా మీరు అందిస్తున్న వర్తమాన సందేశాలను బట్టి స్తోత్రాలు నాయన. దేవుని సేవకులు సాయన్న గారిని మీరు బలపరుచుకొని మీ ఆత్మ నడిపింపునిచ్చి వాక్యము బోధించడానికి వాక్శక్తినిచ్చి వాక్యము వినడానికి ఆత్మశక్తిని మాకిచ్చి మా అందరితో మీరు తేటగా స్పష్టముగా మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన. ఈ రోజున ఆశీర్వాదం పేరుట, అద్భుతాల పేరిట ఈ రోజున తండ్రి దేవుడిచ్చే ఉన్నతమైనటువంటి ఆ యొక్క అభివృద్ధిని ఆధారము చేసుకుని సత్యమార్గాన్ని ఈ రోజున దూషించే పరిస్థితులను మేము చూస్తున్నాము నాయన. స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, ఎప్పుడు ఏ స్థలమందు మేము నిలబడాలో మమ్మల్ని మీరే నడిపిస్తూ, ఎంతవరకు మేము గ్రహింపును మేము కలిగి ఉండాలో నేర్పిస్తూ, ఎవరి నుండి మమ్మల్ని ఎలా ఎడబాటు చేయాలో మీరే సమకూరుస్తూ మీరు నేర్పిస్తున్న ఉన్నతమైన మీ సహాయపు ఆలోచనలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. సాయని గారికి ఇచ్చిన గ్రహింపును బట్టి, మా అందరికి ఇచ్చిన గ్రహింపును బట్టి స్తోత్రాలు నాయన. ఒక రోజున మేము బ్రతకాలని కోరుకున్నాం, బ్రతకలేకపోయాం నాయన. కానీ ఈ రోజున మేము ఎలా జీవించగలమో మీరు మాకు నేర్పిస్తున్నారు నాయన. స్తోత్రాలు తండ్రి. కడవరి కాలంలో ఉన్నాము, చివరి దినాల్లో ఉన్నాము నాయన. క్రైస్తవ జీవితం అంటే మోసం చేసేది కాదు, మోసపరచబడేది కాదు అని మరలా 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 మాతో మీరు మాట్లాడుతూ ఉన్నారు నాయన. స్తోత్రాలు నాయన. ఆత్మగా మీరు మాట్లాడుతున్న మాటలను చెవిగలిగిన మేము వినడానికి మీ ఆత్మశక్తినిచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పరిచయను దీవించండి నాయన. ఈ పరిచయను బలపరచండి నాయన. అనేకులు నాయన మూర్ఖులుగా, అనేకులు సత్ప్రవర్తన విషయంలో చేదైన వేరు మొలిచి అపవిత్ర పరిచయవారిగా ఉన్నవారు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మేమేదో నీతిమంతులం అని కాదు, కానీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడి పరిశుద్ధపరచబడినటువంటి మా జీవితం నాయన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మేము తండ్రి ఇట్టి స్థితిని కలిగి ఉన్నామని క్రీస్తు యేసునందు అతిశయిస్తూ నాయన, ఈ లోక సంబంధమైన జీవించే జీవితంలో మా అతిశయ కారణం కొట్టివేయబడిందని ఎరిగిన వారమై పాప విషయంలో మేము మరణించి మా ప్రాచీన స్వభావం కొట్టివేయబడింది. కానీ ఈ పాప శరీరము మరలా అది యాక్టివేట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది కనుక మేము పాపానికి దాసులం కాకుండా, పాపం చేయకుండా యేసునందు జీవించే జీవితమే మమ్మలను పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలబెట్టగలదనేటువంటి సందేశం మాకిచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ అనేకులు రావడానికి కృప చూపించాడు. సహోదరి శీలా బీబీ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. సహోదరి తండ్రి, మీ నామాన్ని ఎరిగినటువంటి సహోదరిగా ఇదిగో నేను ఎన్నో ఆశ్చర్యకార్యాలను చూస్తూ ఉన్నారు, కానీ ఇంకా
రక్షణ తీర్మానాన్ని చేసుకోలేదు, దయతో ఆయన జ్ఞాపం చేసుకోండి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం తండ్రి మీ వైపు మలడానికి తండ్రి, ప్రభు అయిన యేసు నామములో శుద్ధి చేయబడడానికి తండ్రి, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి నాయన మీ ఏర్పాటును దయచేయండి. సహోదరి ధనలక్ష్మి గారిని కూడా మీరు బలపరిచాడు, వారి కుటుంబాన్ని ఆదరించండి. ఇట్టి పరిచర్య ఇలా జరగడానికి తండ్రి మీరు ఏర్పరచుకున్న మా ప్రియులు సహోదరులు రాజుగారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒంటరిగా ఆయన లేరు, వేల కొలిదిగా మీరు చేయబోతున్నారు అనేటువంటి వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఇట్టి పరిచర్యలు పరిశుద్ధులుగా మేమందరం ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకున్నటకు శ్రద్ధ కలిగిన వారమై ఇదిగోనైనా ప్రేమను కలిగి ఉండుటకు మీరు మాకు అనుగ్రహిస్తున్న దీర్ఘశాంతాన్ని బట్టి స్తోత్రాలు నాయన. ఇదిగోనైనా సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యములు తెలుసుకోవడానికి మీరు మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. రాత్రికాల సమయంలో తణుకులోనైనా ఇలానే మీరు మాట్లాడారు నాయన, ఇలానే మీరు సమయాన్ని తీసుకున్నారు తండ్రి. స్తోత్రాలు. అదే కార్యాన్ని మరలా ఇక్కడ మీరు జరిగించారు. స్తోత్రాలు. మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం నాయన. ఈ మీ కార్యాలు కడవరి కాలంలో మమ్మల్ని బలపరచండి నాయన, మమ్మల్ని మీరు వాడుకోండి నాయన. పాడైపోతున్న సంఘాలను, పాడైపోతున్నటువంటి విశ్వాసి యొక్క జీవితాన్ని నాయన కట్టబడడానికి మమ్మల్ని మీరు తండ్రి మీ పనిముట్టులుగా వాడుకోండి నాయన, పనిముట్టులుగా వాడుకోండి. ఆ రోజున నెహెమ్యా నాయన మీరు ఏర్పాటును బట్టి అనుసరించి మందిరాన్ని కట్టాడు, కానీ మందిరం కట్టుతున్నప్పుడు మనుషులు పాడైపోతున్నారు నాయన. అలానే ఈ రోజున సత్యవాక్యము ప్రకటించబడుతున్నా దూషించేవారు అనేకులు ఉన్నారు. వారితో మీరు మాట్లాడమని, ఈ పరిచయాన్ని ఇంకా అనేక హృదయాలలో నెమ్మది కలుగులాగున, ప్రేమను వృద్ధి తీసుకునేలాగున, విశ్వాసములో నిలబెట్టులాగున మీరే బలపరచమని, రాలింగ్లో జరిగే పరిచర్యను, మండపాకులో జరిగే పరిచర్యను, బల్లిపాడులో జరిగే పరిచర్యను, ఇదిగోనైనా మా యొక్క ఈ యొక్క సహవాసముల ద్వారా మీరు చేస్తున్న పరిచర్యలన్నిటినీ, కొమరవరంలో ఈ స్థలమందు జరిగే పరిచర్యను, తణుకులో జరిగే పరిచర్యను, అర్జున పాలెంలో జరిగే పరిచర్యలను మీరు దీవించమని, మమ్మల్ని అందరినీ అనేకులుగా అనేక హృదయాలను నెమ్మది పుట్టించమని సమస్తము మీ చేతులుగా అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామంలో స్తుతించి స్తోత్రించి ప్రార్థించి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.